తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలు గ్రామాల్లో ప్రజలు ఓటు వేసేందుకు నిరాకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించాలంటూ అన్నదాతలు నిరసనకు దిగారు. మరికొన్ని చోట్ల పురపాలికల్లో తమ గ్రామాలను కలపడాన్ని నిరసిస్తూ ఓటు వేసేందుకు నిరాకరించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో గిరిజనులు ఎన్నికలు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని నిరసన వ్యక్తం చేశారు. ఏన్కూరు మండలం మూలపోచారం, రంగాపురం, రామ్నగర్ తండా, నాచారం గ్రామాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ జరగలేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చెక్కి క్యాంప్లో ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తమ గ్రామాన్ని పురపాలికలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. తమ పల్లెలో ఉపాధి హామీ పథకం కొనసాగిస్తామని హామీ ఇస్తే తప్ప ఓటు వేయబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదంటూ పోలీసులు శాంతింపచేసే ప్రయత్నం చేశారు. రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాల్సిందే. ఎలక్షన్ బహిష్కరిస్తా చేస్తానంత మాత్రాన కానీ అనవసరంగా మధ్యలో మీరు సఫర్ కావద్దు. అర్థమైందా? ఏమన్నా వినండి, ఏదన్నా ఉంటే రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాల్సిందే. ఎలక్షన్ బహిష్కరిస్తా చేస్తా. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. చిన్న ఉపాధి హామీ కూలీలు 10 మంది దుర్మరణం చెందడంతో గ్రామస్తులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. విషాద ఛాయల నుంచి ఇంకా తేరుకోని తీలేరు వాసుల్లో ఇంతవరకు ఏ ఒక్కరూ ఓటు వేయలేదు. మెదక్ జిల్లా హౌస్లపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని మెదక్ పురపాలికలో కలపవద్దంటూ నిరసనకు దిగారు. పురపాలికలో విలీనం ద్వారా ఉపాధి హామీ పనులు దక్కకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ను సంప్రదించినా ఫలితం లేదన్నారు. హౌస్లపల్లిలో మరికొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.